మళ్ళీ వచ్చావా? ఇన్నాళ్ళు సమ్మర్ హాలిడేస్ కెళ్ళావా? మరి అక్కంగు రౌండ్ వేసుకోవడానికి వచ్చేసింది. అందరూ క్లాప్ జాబులు చేస్తామంటారు. పారిపోతారు. రాజా రాజా చిచ్చి, మీరు సిగ్గుపడకండి, చచ్చిపోవాలనిపిస్తుంది. Fight the fire. Don't fight the fire. Don't mess with the fire. When fire fights the fire, fire will be fire. I am fire. I am fire. I am fire. కోసం ఒక్కసారి ఆ డైలాగ్. You don't have brain also. సరిపోయింది. హీరో విలన్ కొట్టుకుని కమెడీని చంపేసినట్టు నా మీద పడతారేంటి వీళ్ళు? You don't have sense also. Who are you? I'm your fan. నరుకుతారు నిజంగా అమ్మ తోడు రితు అద్రిపోయేలాగా ఆడావు. ఐఎమ్ సో ప్రౌడ్ ఆఫ్ యూ. ఎవర్రదే? ఇదేంట్రా అయితే? అరే నీ అబ్బా, అగ్ని పరీక్షలో డిమాండ్ పవర్ ని ట్రైన్ చేసింది నీకోసమే అనిపించింది నాకు. అవునా? నిజమా? ఆ ట్రైనింగ్ ఏది కనిపించలేదే లోపల? ఎక్కడ కనిపించట్లేదే? కనిపించలేదు. సరే ఊరికే అనకని చెప్తున్నాను. అరే ఏంట్రా ఇది? ఈ షర్టు కేవలం రీతు కోసం వేసుకొచ్చా. చిన్నప్పుడు అది 1 2 3 నేర్చుకోలేదు, నేర్పిద్దాం. 1 2 3 ABC. రాత్రి మా వాడు బాగా చదివి ఫెయిల్ అయినా పర్వాలేదు, వీడు ఏనాడైనా. భరణి గారు, ఎవరికైనా లైఫ్ లో బిగ్ బాస్ హౌస్ లో ఛాన్స్ వస్తే చాలు అనుకుంటా. మీకు 2 సార్లు వచ్చింది. అయితే వెళ్ళి పై నో సద్వినియోగం. ఎక్కడ కొట్టింది మళ్ళీ అని తెలీదురా. తెలిసినా చెప్పను. ఏం చేస్తావురా? ఎందుకు లేకపోవటానికి. ఎక్కడ కొట్టిందంటే నేను బాగానే ఆడాను, కానీ మిగిలిన 5 నాకన్నా ఇంకొంచెం బాగా ఆడి ఉండొచ్చు అని చెప్పి అనుకోవచ్చు. మళ్ళీ వచ్చిన తర్వాత దివ్యాన్ని దూరంగా పెట్టడానికి ట్రై చేశాను. ఏం పరంగా తనకి ఇబ్బంది అవుతుంది, నాకు ఇబ్బంది అవుతుంది అని చెప్పి నేను ఎంత దూరం పెడదాం అని చెప్పి నేను ట్రై చేసిన. చెప్పు అన్ని ఎందుకు ఇంత లేటు? మనం ఎందుకు బాధపడాలి? గేమ్ అనేది అక్కడ మైండ్ తో ఆడాల్సింది. అక్కడ నా హార్ట్ నా మైండ్ ని డామినేట్ చేసింది. అలా అన్న పద్ధతిగా ఉంది. మెడిసిన్ తీసుకున్న రోజు మీరు ఏమన్నారంటే ఓకేనండి, ఇట్స్ ఓకే, పర్వాలేదు. నామినేషన్స్ లో దాన్ని తీసుకోవటం భరణి స్టేచర్ కి బాగాలేదేమో అనిపించింది. నీ ఒపీనియన్ ఓడరా అడిగిండు, మాకే నీ మీద ఒక ఒపీనియన్ లేదు. ఫన్ చేస్తానని చెప్పు, ఫన్ నా మీద. ఇది నా మెడిసిన్స్ దాచి ఫన్. తనుజ ఎప్పుడు కూడా అండి తన గేమ్ ఆడుకుని తప్పితే మీ గురించి ఎవరి గురించి ఆలేదు. ఇప్పుడు నువ్వేమన్నా? తనుజ ఎప్పుడు కూడా అండి మీ గురించి ఎవరి గురించి ఆలేదు. ఎవడు అడిగాడ్రా నిన్ను? ఎవడు అడిగాడ్రా? కొన్ని సందర్భాలు అర్థమైంది. ఎప్పుడు అర్థమైంది మీకు కరెక్ట్ గా? మరి ఇదన్నీ మాట్లాడకూడదు. బట్ ఐ వాంట్ టు టాక్. చెప్పు. ఏదో ఒక్కటి చెప్పు. మీ 5 బిగ్ బాస్ సీజన్ 9 యొక్క అల్టిమేట్ యోధులు. నిజమా? అరే ఇంత ఎలా డెవలప్ చేశారు? 5 ఫైనలిస్ట్ ఈ సీజన్ లో ప్రేక్షకుల మదిలో చిరస్థాయిగా నిలిచిపోయిన ఛాలెంజ్లను మళ్ళీ గుర్తు చేసుకున్నాం. ఎందుకు సార్ పాతగాయని మళ్ళీ రేపుతారు? వన్స్ మోర్, వన్ లాస్ట్ టైం. ప్రతిరోజు మీలో ఒకరికి ప్లేయర్ ఆఫ్ ద డే అయి మీ ఆత్మీయుల నుంచి ఒక ప్రత్యేక సందేశాన్ని పొందే అవకాశం కూడా లభిస్తుంది. వింటానికి విల్లింగ్ గా ఉంటే శ్రీకృష్ణుడు భగవద్గీతలో అర్జునుడికి ఇంత చెప్పాడు. పోటీదారులకు ఇస్తున్న టాస్క్ రేస్ ఆఫ్ గ్లోరీ. కమాన్ కొట్టాలి. అరే అట్లా లాగటం కాదు, కొట్టాలి. కొట్టుకోండి చెప్తా. కొట్టుకోండి. ఒక్క టైల్ దూరం నుంచి కొట్టు. నువ్వు ఊరుకోమా. దుద్దు అంట. ఏం ఈ పనుల్లో కనిపించలేదు. పైగా ఫిజికల్ గానీ మెంటల్ గానీ స్ట్రెయిన్. ఫోర్త్ బ్లూ 2 అయిపోయింది. అందులో ఇల్లు ఉందా? ఉంది. ఇల్లు పెట్టి ఇక్కడ ఇల్లు ఉండాలి. నా సైడ్ ఇల్లు రావాలి. నీ సైడ్ ఎల్లో వస్తే నా సైడ్ కూడా ఎల్లోనే వస్తుంది. నేను కోల్పోయింది చాలు, ఇంకా వద్దు ప్లీజ్. ఏంటి ఇప్పుడు? ఏంటా బిల్డప్? అసలు సగం సుట్టుగాడు ఎవడు? మీరు పంచాయతీ చేస్తే మేము పడిపోవాలా? పండిపోయింది ఇక్కడ, రంగేశాం అంతే.